హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా పెళ్ళై అత్తారింట్లో అడుగు పెడుతుంది కావ్య. అత్తామామ తను చాలా బాగా చూసుకుంటారు. కానీ సమస్య అంతా తన భర్తతో వస్తుంది కావ్యకి. ఎప్పుడు తన భర్తని కలవడానికి చాలామంది వస్తుంటారు. వాళ్ళు ఎవరు అనేది అర్థం కాదు కావ్యకి. ఒకవేళ బంధువులైతే తనని పరిచయం చేస్తాడు కదా, ఒకవేళ బయటి వాళ్ళైతే రోజూ ఇంట్లో ఏం పని, అసలు మా ఆయన ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే విషయం తన భర్తను అడుగుతుంది, మీరేం చేస్తుంటారు అని. నీకు అవన్నీ ఎందుకు, నేను నీకేం తక్కువ చేయడం లేదు కదా అని మాట దాటేస్తాడు. అత్తామామలను అడిగితే వాళ్ళు కూడా భర్తలానే సేమ్ డైలాగ్ చెప్తారు. ఎవరిని అడగాలి ఆయన గురించి అని ఆలోచిస్తూ ఒకరోజు షాపింగ్కి వెళ్తుంది కావ్య. అక్కడ తన స్నేహితురాలు కలిసి కావ్య భర్త గురించి తనకు తెలిసిన నిజం చెప్తుంది. అది విని షాక్ అవుతుంది కావ్య. ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త గురించి తన స్నేహితురాలు చెప్పింది నిజమా కాదా అనేది తెలుసుకోవాలని ఇంట్లో పని చేస్తున్న పని మనిషిని అడుగుతుంది కావ్య. అయ్యగారు ఏం పని చేస్తుంటారు అని. అయ్యో అమ్మ, మీకు తెలీదా, అయ్యగారు బయట కబ్జా సెటిల్మెంట్లు చేస్తుంటారు, అందుకే అయ్యగారి కోసం రోజు అందరూ వచ్చేది. అయ్యగారంటే రాజకీయ నాయకులకు కూడా భయం అమ్మ, ఎందుకంటే ఆయన ఇద్దరిని కొట్టి జైలుకు వెళ్ళి వచ్చారు అని చెబుతుంది. అంటే సుమ చెప్పింది నిజమన్నమాట. ఆయన మా పేరెంట్స్ని బెదిరించి నన్ను పెళ్లి చేసుకున్నారా అని తన పెళ్లి ఎలా జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది కావ్య. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంది. రోజులానే ఆ రోజు ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది. అమ్మ కావ్య, ఒక సంబంధం మాకు నచ్చింది, ఎలాగో నీ చదువు కూడా అయిపోతుంది, రేపు ఎగ్జామ్స్ రాస్తే ఆ మరుసటి రోజునే పెళ్ళి. అదేంటి నాన్న, నాకు అప్పుడే పెళ్ళేంటి, నేను చదువుకుంటాను నాన్న. చూడమ్మా, నేను ఇంకా చదివించే ఓపిక ఈ తండ్రికి లేదు. రేపు నీకు పెళ్ళైన తర్వాత మీ ఆయన ఒప్పుకుంటే అప్పుడు చదువుకో అనేసి అక్కడి నుండి వెళ్తారు ఆయన. ఎప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదువుకో తల్లి అని ఎప్పుడూ తనను బాధ పెట్టని నాన్న కోపంగా అలా చెప్పేసరికి బాధపడుతుంది కావ్య. ఆ మరుసటి రోజు ఎగ్జామ్ కావటంతో పెళ్లి గురించి పట్టించుకోకుండా చదువుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే పెళ్ళి అని బంధువులు అందరు రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ పెళ్ళికొడుకు గురించి తెలుసుకోదు కావ్య. ఇప్పుడు అతను ఒక రౌడీ గూండా అని తెలిసి చాలా బాధపడుతుంది. అసలు నేనేం పాపం చేశాను అని దేవుడు ఇలాంటి వాడితో నా జీవితం ముడివేశాడు అని చాలా బాధపడుతుంది. కొంచెం సేపు బాధపడిన తర్వాత అయినా నేను ఇలా బాధపడుతూ కూర్చుంటే జరిగినవన్నీ మాసిపోతాయా? లేదు కదా, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు జరగాల్సింది చూడాలి. ఇప్పటి వరకు ఆయన ఎలా ఉన్నా నాకు అనవసరం, ఇక మీద ఆయన ఎలా ఉంటారనేదే నాకు అవసరం, కనుక ఆయనను మార్చుకోవాలి అనుకొని రమేష్కి చాలా చెప్పి చూస్తుంది. కానీ అతను వినడు. నీ వరకు నీకేమైనా తక్కువ చేస్తున్నానేమో చూడు, అంతేగాని బయటి విషయం నీకు అనవసరం. బయటి వాళ్ళని భయపెట్టి తెచ్చే డబ్బుతో మీరు నన్ను సుఖపెట్టడం ఏం బాగోలేదు. వద్దు ఆ పాపిష్టి డబ్బు, ఆ డబ్బుతో వచ్చే ఈ భోగాలు. మీరు చెమటోచ్చి 10 రూపాయల మల్లెపూలు తీసుకువచ్చినా నాకు సంతోషమే, కానీ ఇలాంటి డబ్బుతో పంచభక్ష పరిమాణాలు పెట్టి ఒంటి నిండా నగలు దిగేసినా నాకు ఆనందంగా లేదు అని చాలాసార్లు చెబుతుంది. అయినా రమేష్ వినడు. ఒకరోజు అర్ధరాత్రి అయినా ఇంటికి రాడు రమేష్. రోజు అలా లేటుగా వచ్చినా కానీ తనకి లేట్ అవుతుంది అని ఫోన్ చేసి చెప్పేవాడు. కానీ ఈరోజు తనకు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. దాంతో కంగారుగా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. అలా ఆ రాత్రంతా మేలుకొని ఎదురు చూసినా అతను రాడు. దాంతో భయం వేస్తుంది తనకి, రమేష్కి ఏమైనా అయిందేమోనని. అలా తెల్లార్లు ఎదురు చూసిన కావ్యకి అతని అనుచరుడు ఒకతను కాల్ చేసి రమేష్కి బాగోకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్తారు. ఏమైంది అని అడగగా రాత్రి ఒక సెటిల్మెంట్కి వెళ్తే అక్కడ జరిగిన గొడవలో అతని తలకి గాయం అయ్యిందని, డాక్టర్ బ్రతకడం కష్టమని చెప్తున్నారని చెప్తాడు. అదంతా విన్న కావ్య అక్కడే కుప్పకూలిపోతుంది. తరువాత ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ప్రాణాలతో పోరాడుతున్న భర్తను చూసి బాధపడుతుంది. ఆయనని కాపాడమని దేవుళ్ళని వేడుకుంటుంది. ఏ దేవుడు తన మొర విన్నాడో. 4 రోజులకు స్పృహ వస్తుంది రమేష్కి స్పృహ రాగానే అందరూ వెళ్ళి అతనిని చూస్తారు. ఏడుస్తున్న కావ్యని చూసి ఇప్పుడు నాకేం కాలేదు కదా కావ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాలేదా? ఇంకేం కావాలనుకుంటున్నారు మీరు? 4 రోజుల తర్వాత ఇప్పుడు మీరు స్పృహలోకి వచ్చారు, మీకేమవుతుందోనని నేను ఈ 4 రోజులు చస్తూ బ్రతికాను తెలుసా? అయినా మీకు చాలాసార్లే చెప్పాను, వద్దండి మనకి గొడవలు కొట్లాటలు అని. మీరు వినిపించుకోలేదు.
అందుకే చూడండి ఎలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారో. అయినా మీకేమన్నా అయితే నేను మన బిడ్డ ఏం కావాలండి? ఒక్కసారన్నా ఆలోచించారా మీరు? బిడ్డ ఏంటి అంటే నువ్వు ప్రెగ్నెంటా? అవును ప్రెగ్నెంటే. మీకు ఈ విషయం చాలా సంతోషంగా చెప్పాలనుకున్నాను. ఇలాంటి పరిస్థితిలో చెప్పాల్సి వచ్చింది. ఇదిగో చూడండి, మీకు ఇదే చెబుతున్నాను. మీరు ఇప్పటి నుంచి ఏ సెటిల్మెంట్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. అబ్బా, ఒక్కసారి అలా జరిగిందని ఎప్పుడు అలానే జరుగుతూ ఉంటుందా చెప్పు? లేదు కదా. ఛీ, మీకు అస్సలు ఇంత జరిగినా బుద్ధి రావడం లేదా? అది కాదు కావ్య, నా మాట విను అని దగ్గరికి తీసుకోబోతున్న రమేష్ చేతులను దూరంగా తోస్తుంది. మీరు నన్ను ముట్టుకోవద్దు. నా బాధ మీకు అస్సలు అర్థం కావడం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఎప్పుడు ఇంటికి వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని భర్తతో నేను కాపురం చేయలేను. అందుకే మా పుట్టింటికి వెళ్తున్నాను. మీకు నేను మన బిడ్డ కావాలనుకుంటే ఇదంతా వదిలేసిరండి. లేదు ఇదే కావాలి అనుకుంటే మమ్మల్ని మర్చిపోండి అని పుట్టింటికి వెళ్తుంది కావ్య. కావ్య అలా వెళ్ళడంతో చాలా బాధపడతాడు రమేష్. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి తనని రమ్మని చాలా బ్రతిమలాడతాడు. కానీ కావ్య ససై మీరా రాను అని చెబుతుంది. దాంతో చాలా బాధపడతాడు. రమేష్కి కావ్య అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లనివ్వము అంటే వాళ్ళని బెదిరించి మరీ తనని పెళ్లి చేసుకుంటాడు. బయట ఎలా ఉన్నా రమేష్ కావ్య దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లాడైపోతాడు. కావ్య కూడా అంతే, తనని అంతే బాగా చూసుకుంటూ ఉంటుంది. అటువంటి కావ్య లేకపోవడంతో పిచ్చెక్కిపోతూ ఉంటుంది తనకి. నా బిడ్డ, నా భార్య లేకుండా నేనెంత సంపాదించి ఏం లాభం అని ఆలోచిస్తాడు. అందుకే ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన దగ్గర ఉన్న తన అనుచరులకు తన దగ్గర ఉన్న డబ్బుతో వ్యాపారం పెట్టిస్తాడు. తను ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. తన భర్త ఇలాగే రౌడీగా ఉంటే తనకు పుట్టే పిల్లలు కూడా అలాగే అవుతారేమోనని చాలా బాధపడేది కావ్య. అలా కాకుండా భర్త మారడంతో సంతోషిస్తుంది. ఒక ఆడపిల్లగా తనకు అన్యాయం జరిగిన, ఒక బిడ్డకు తల్లిగా తనకు పుట్టబోయే పిల్లలకి న్యాయం జరగడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొడుకు మారడంతో రమేష్ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. కొడుకుకు ఎన్నోసార్లు చెప్పి చూసింటారు. తను వినకపోవడంతో లోలోన బాధపడుతూ ఉండేవారే కానీ ఎప్పుడు ఆయా గొడవలకు పోకుండా ఉండమని చెప్పే ధైర్యం చేసేవారు కాదు రమేష్ కోపం చూసి. కానీ ఇప్పుడు కొడుకు ఏ గొడవలకి పోకుండా మానుకోవడంతో సంతోషిస్తారు వాళ్ళు. తన ఒక్కడి మార్పు ఇంతమంది సంతోషం ఇవ్వడంతో మార్పు మంచికే అని ఇంకెప్పుడు గొడవలకు వెళ్ళను అని నిర్ణయించుకొని భార్యతో బిడ్డతో సంతోషకరమైన జీవితం గడుపుతాడు రమేష్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.